వామ్మో మళ్ళా గ్యాస్ గోసలు మోపైతాయా ఎట్లా? ఇంత పెట్రోల్ అయితే పిరం కాదు కదా. మంచి నూనె రేట్లు ఇంకింత మసిలితాయి ఎట్లనుల్లా? పప్పు ధరలు కుత కుత ఉడుకుతాయా ఏంది? ఏమో మరి. అమ్మయ్యా చిన్నగా సల్లబడ్డరు. ఇగేం కాదు అనుకుంటున్నాయల్లా, ఇగోకిది పరిస్థితి. అమెరికా యుద్ధం హర్మూజ్ మీదికి మరినట్టే ఈ జలసంధిని మేమే మూసేస్తాం, ఇక పెత్తనం మాదే ఉంటదని ట్రంప్ సారు ఆవాజ్ ఇచ్చుడు తోటి ఏహే రార్రి చూసుకుందాం అని ఇటుకెళ్ళి ఇరాన్ సై అనబట్టే హర్మూజ్ మా దేశం కింద ఉంటది, నడిమిట్ల మీరు బాబేంది, రెచ్చగొడితే గల్ఫ్ దేశాల ఓడరేవులను వేల్చి పడేస్తామని ధమ్కి ఇచ్చింది. ఇప్పటికే ఈడ తగ్గ ఫర్ ఉన్నది. సముద్రం లోపట బాంబులు పెట్టిందట ఇరాను. మా మాట కాదని ఓడలు ముంగటికొస్తే లేపేస్తామని వార్నింగ్లు ఇస్తే గా బాంబులు బయటికి తీస్తానికి అమెరికా ఆర్మీ బయలుదేరిందట. ఏహే మా గనక తిక్కలేస్తే ఇరాన్ ఆయిల్ నౌకలను ఏడి ఆడ ఆప్పడేస్తాం, మీ బిజినెస్ ఎట్లా నడుస్తుందో చూస్తామంటారు. ఎందుకంటే వాళ్ళకొచ్చే ఆమ్దానే దీని మీద. మళ్ళా మొన్న పాకిస్తాన్ లా 21 గంటలు చర్చలు నడిచినా ఉత్తదే అయ్యే. అణుబాంబులు తయారు చేయొద్దు, హర్మూజ్ పురాగా తెరవాలని అమెరికా కండిషన్లు పెడితే చల్ మా మీద మీ పెత్తనమేందని అస్సలు ఒప్పుకోలే ఇరాను. ఎవ్వరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పుకొని సప్పుడు గంట లేచిపోయిర్రు. అయితే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ సార్ ముంగటికి వచ్చిండు. 2 దేశాలతోటి నేను మాట్లాడతా చర్చలు చేద్దామని. మరి ఇవేమైతాయో ఈ ముచ్చట ఇట్లుంటే 7 ఏండ్ల తర్వాత ఇరాన్ సమర్ తోటి ఓడ ఇండియాలకు వచ్చింది. ఇయాల హర్మోజ్ లా 15 షిప్పులు చిక్కబడ్డాయట. మరి ఇవి గాని చెప్పునొస్తే బాగుండు. ఆయనతో యుద్ధం మళ్ళా చాలయ్యనా అంటే మస్తు గోసైతది మళ్ళా.